ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ తీరునున్నాయో చాటే వ్యవహారం ఇది. తెలుగుదేశం పార్టీ మత రాజకీయాల కోసం ఎంతగా తహతహలాడుతుందో చాటి చెప్పే ఉదంతం ఇది. నిన్న జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని వేంపల్లిలో ఒక నందీశ్వరుని విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి హాజరయ్యారు. నందిపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అక్కడ భారీగా శ్రేణులు వచ్చారు. ఆ సందర్భంగా ఆయన ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీని మీద టీడీపీ ఏమంటుందో చూడండి. ఇది ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన కథనం. నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నాయకుడు బుచ్చి రాంప్రసాద్ చేసినటువంటి కామెంట్ ఇది. హిందూ ధర్మానికి జగన్ మరో అపచారం చేశారు. తెలుగుదేశం పార్టీ నేరుగా మాజీ ముఖ్యమంత్రిని ఆరోపిస్తోంది, తప్పుపడుతోంది, అపచారంగా పేర్కొంటోంది. ఏం జరిగిందని? తీర్థాన్ని స్వీకరించకుండా కింద పారబోస్తారా? ఇది అభియోగం. జగన్మోహన్ రెడ్డి తనకు అక్కడ పూజ సందర్భంగా అర్చకులు ఇచ్చినటువంటి ఆ తీర్థ ప్రసాదాన్ని స్వీకరించకుండా కింద పారబోసారు. ఇది అపచారం. ఇది టీడీపీకి అతిపెద్ద సమస్య. రాష్ట్రంలో కల్తీ పాలు తాగి 6 చనిపోలేదు. కేవలం నీళ్లు కల్తీ కావడం వల్ల 4 ప్రాణాలు కోల్పోయిన ఘటనతో శ్రీకాకుళంలో కలకలం రేగలేదు. ఇక అంగన్వాడీలు, ఉపాధ్యాయులు, ఇతర అనేక వర్గాలు తమ సమస్యలు పరిష్కరించండి అంటూ రోజు విజయవాడ ధర్నా చౌక్లో మొర పెట్టుకోవడం లేదు. ఈ సమస్యలేమీ పాలక పక్షానికి కనిపించడం లేదు, కనీసంగా వినిపించడం లేదు. ఏందయ్యా ప్రధాన సమస్య? ఈ రాష్ట్రంలో ప్రజలందరూ ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య ఏంటంటే, వేంపల్లి మండలంలోని నందిపల్లి ఆలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారా లేదా? ఆ తీర్థ ప్రసాదాన్ని స్వీకరించకపోతే అదెంత మొత్తం హిందూ మతానికి అపచారం, హిందువులందరికీ అవమానం. ఇది జనం గుండెలు బాధేసుకోవలసినటువంటి అంశం. తెలుగుదేశం పార్టీ నేతల ఉద్దేశం ఆ తీరునుంది. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి తనకిచ్చినటువంటి తీర్థ ప్రసాదాల్ని స్వీకరించలేదా? ఒక్కసారి వీడియో క్లిప్ చూద్దాం. వీళ్ళు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారానికి వాస్తవానికి ఎక్కడైనా పొంతన ఉందా చూద్దాం మనం. ఇది జగన్మోహన్ రెడ్డి ఆ తీర్థ ప్రసాదాలని స్వీకరిస్తున్నప్పటి వీడియో చూడండి. మీరే పక్కాగా చూడండి. ఆయన తీర్థ ప్రసాదాలు ఇచ్చినప్పుడు ఏం చేశారో ఒకసారి మీరు స్పష్టంగా చూడండి. పూర్తిగా సంప్రదాయ ప్రకారంగా వస్త్రధారణ చేశారు. పూర్తిగా అక్కడ పూర్తి నిబంధనల్ని పాటించారు. చూడండి, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఏం చేశారు ఆయన? ఏం చేశారు కనిపించింది కదా. మరొకసారి చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మళ్ళీ చూడండి. ముమ్మారు తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత అక్కడ అర్చక స్వాములు చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన అనుసరించిన తర్వాత చివరిలో ఆయన చేతులు విదిల్చుకుంటున్నటువంటి క్లిప్ తీసుకొచ్చి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి జగన్మోహన్ రెడ్డి మొత్తం హిందూ ధర్మానికే చాలా పెద్ద అపచారాన్ని తీసుకొచ్చారు అనేటువంటి రీతిలో మొత్తం హిందూ మతాన్ని అవమానించారు అనేటువంటి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రచారానికి పూనుకోవడం అంటే ఎంత విడ్డూరంగా ఉంది, ఎంత విస్మయకరంగా ఉంది. వీడియో క్లిప్పులు ఎడిట్ చేసి ఎక్కడో సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు ఎవరో అలాంటి కామెంట్ చేశారంటే ఏమో అనుకోవచ్చు. అదొక క్యాంపెయిన్లో భాగంగా అటు అన్ని పార్టీలు, వైఎస్ఆర్సీపీ కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే పని చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాల్లో భాగమే అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆ పార్టీకి చెందిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఈయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నెల నెల వేతనాలు అందుకుంటున్నటువంటి చైర్మన్, నామినేటెడ్ పోస్టులో ఉన్న బుచ్చి రాంప్రసాద్, ఈయన ఎంత బాధ్యతగా ఉండాలి? ఆయన ఒక మాట మాట్లాడితే ఎంత పగడబందీగా ఉండాలి? ఇంత యథేచ్ఛగా మతాల మధ్య కలహాలు రాజేసే తీరున, మత విద్వేషాలు పెంచి పోగు చేసేటువంటి తరహాలో ఈ కామెంట్ చేయడాన్ని ఏమనాలి? హిందూ ధర్మంలో సత్యమేవ జైతే అంటారు. సత్యమేవ జైతే అంటే అబద్ధాన్ని ఆచరించకూడదు అని అర్థం. ఇక్కడ ఈయన హిందూ ధర్మం పేరుతో హిందూ మతం ముసుగులో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. వీడియో సాక్షిగా జగన్మోహన్ రెడ్డి తాను సంప్రదాయాన్ని అనుసరించి
తీర్థప్రసాదాన్ని స్వీకరించినట్టుగా రూఢి అవుతున్నా కావాలనే దురుద్దేశపూర్వకంగా మత విద్వేషాలు పెంచి పోషించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. ఇలా అడ్డం దిడ్డంగా నోటికొచ్చినట్టుగా ఒక నాయకుడు మాట్లాడడం తగునా? అధికారంలో ఉన్న పార్టీ విపక్ష నేత మీద అలాంటి విమర్శలు చేయడం సరైనదేనా? ఇంత దిగజారి ఇంతగా తెగించేసి మేము ఏం చెప్పినా జనం నమ్ముతారనుకుని ఎంతకైనా సిద్ధపడిపోయేటువంటి ఈ ధోరణి తెలుగుదేశం పార్టీ దిగజారుడుతనానికి తార్కాణంగా కనిపిస్తోంది. ఇలాంటి ప్రయత్నం అటు తెలుగుదేశం పార్టీ చేసినా, మరోవైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా నేరమే. మత విద్వేషాలు, మత కలహాలు, మత విభజన పెంచే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ సమాజం సహించదు. ఇలాంటి ధోరణి ఎన్నటికీ మీకు ప్రయోజనం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ కొంప ముంచే వ్యవహారంగా మారబోతుంది, చూసుకోండి. ఇలా మత విద్వేషాలు రాజేద్దాం అనుకుంటే చివరికి మీరే ఆ విద్వేషాల్లో మాడిపోయే ప్రమాదం వస్తుంది. టీడీపీ నేతలు గ్రహించండి అని మాత్రం మనం చెప్పక తప్పని పరిస్థితి అయితే కనిపిస్తోంది.